ఎంతో బలమైంది. మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఏమండి, యెహోషువ గనక యుద్ధములో అలా ఆజ్ఞాపిస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. ఆయన ప్రార్థన ఎంత గొప్పది అంటాం. ఎటువంటి బాంబులు లేకుండానే ఎరుకో కూలిపోయింది. ఆయన ప్రార్థన ఎంత గొప్పదో. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఎంత గొప్పదో ఆయన ప్రార్థన. ఎరుకో కూలిపోయింది, యొర్దాను ఏకరాశిగా మారిపోయింది. ఆయన ప్రార్థన ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. కానీ ఎంతమంది అంత ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్పది అంటే చాలా గొప్పదే, కానీ ఎంత చేస్తున్నాం? రోజుకి 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు చేయమంటే ఎంతమంది ఎత్తుతాం? మనకి ప్రార్థన గొప్పతనం తెలీదా? ఏమంటే రోజుకి 3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అండి? రోజుకి 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అండి? 1 గంట, నేను ఒక రోజు గంట చేస్తాను ప్రార్థన అన్నవాళ్ళు ఎంతమంది? మనకి తెలుసు ఎంతో బలమైనది ప్రార్థనని. కానీ తక్కువ చేసేది మనం ఏంటి తెలుసా? ప్రార్థనే. ఎంతో శక్తివంతమైంది ప్రార్థన అని మనకు తెలుసు. ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయని కూడా మనకు తెలుసు. కానీ ఆ ప్రార్థనను మాత్రం చాలా స్వల్పంగా మనం చేస్తాం. చాలా తక్కువగా మనం ఆ ప్రార్థన చేసే గుంపులో, ఆ ప్రార్థన చేసే అనుభవాల్లో ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు ప్రార్థన చేసే పేతురు యోహాను అనుభవాల్లో ఉండాలి. ప్రార్థన చేసే పేతురు యోహాను అనుభవాల్లోకి గొప్ప కృప అనుగ్రహించబడుతుంది.